పుష్పగాడి రూల్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనటాక్స్. నేను ఇప్పుడు ఎందుకు ఎక్కడ ఏంటి ఏం చేస్తున్నాను తెలుసా? పుష్ప 2 సినిమాకి వచ్చాను, అంటే వెళ్తున్నాను. నాకు విజయవాడలో దొరకలేదు టికెట్స్, సో నేను పుష్ప 2 మూవీ కోసం గుంటూరు దాకా వచ్చాను. సో గాయ్స్, నేను గుంటూరుకి 10 PM షోకి వెళ్తున్నాను కదా. వెళ్ళే ముందు ఇక్కడ మన విజయవాడలో పుష్పగడి మాస్ జాతర ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అలంకార్లో టికెట్స్ కోసం చాలా ట్రై చేశాను, ఎందుకంటే నాకు సింగిల్ స్క్రీన్ అలంకార్ చాలా ఇష్టం. సౌండ్స్ అవన్నీ నాకు నచ్చుతాయి, కానీ నాకు దొరకలేదు. టికెట్స్ కోసం కష్టపడ్డాను చాలా, కానీ దొరకలేదు. ఇక్కడైతే మామూలుగా చేయట్లేదు, ఫైర్ డ్యాన్స్ చేశారు. పుష్పలో జాతరది సీన్ ఉండేది కదా, అది కూడా రీక్రియేట్ చేశారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది థియేటర్ రెస్పాన్స్ అయితే. బయట బాగా చేస్తున్నారు, ఇక్కడ అప్సరా దగ్గర, అలంకార్ దగ్గర. జీవిత్రి దగ్గరకు కూడా వెళ్ళి ట్రై చేసాము, ఏమైనా చేస్తున్నారేమో. అక్కడ ఏం లేదు, కానీ అలంకార్ దగ్గర బాగా చేశారు. సో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం గుంటూరు. బై ఫ్రెండ్స్, కలుద్దాం గుంటూరులో. ఏం పర్లా, నాకున్న ఎగ్జైట్మెంట్కి, నాకున్న హైప్కి, అంటే నాకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఇక్కడ దాకా ట్రావెల్ చేయడంలో వర్తే. సినిమా కూడా వర్తే, తెలుస్తుందిలే. ఇంకా చూడలేదు కాబట్టి చూసిన తర్వాత ఎలా ఉండిద్ది ఏంటి చెప్దాం. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా 1000 CR అయితే ఊరికే క్రాస్ అయిపోద్ది. ఎందుకంటే పుష్పకి ఓన్లీ తెలుగు ఆడియన్సే కాదు, హిందీ ఆడియన్స్ కూడా కరెక్టే ఉన్నారు. మీరు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అట్లా చూసే ఉంటారు, మనకి పాట్నాలో అలా చూసే ఉంటారు ఎలా ఉంది క్రేజ్ అనేది. సో 100 CR క్రాస్ అనేది ఖచ్చితంగా మొత్తం 1500 కోట్లు తెచ్చి చూపించు, తీసుకొస్తాను, క్రాస్ అయిపోద్ది. ఎందుకంటే లాంగ్ వీకెండ్, అది ఒక ఫ్రైడే, సాటర్డే, సండే 3 days లాంగ్ వీకెండ్లో వదిలేరు. మంచి టైమింగ్లో వదులుకున్నారు సినిమా మాత్రం, అంటే మంచి డేట్లో. అది కాక అన్ని లాంగ్వేజెస్లో కూడా మీకు రిలీజ్ చేస్తున్నారు మూవీ, మీకు ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. సో నేనైతే మంచి ఎక్స్పెక్టేషన్స్తో చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్తున్నాను. చూసి డిసప్పాయింట్ అవుతానో లేదంటే బాగుందనిపిస్తుందో నాకు తెలీదు. జెన్యున్ రివ్యూ అయితే ఇస్తానబ్బా మీకు ఖచ్చితంగా. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నాను, ఎందుకంటే నాకు ట్రైలరే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. పార్ట్ 3 కూడా ఉండిద్ది అనుకుంటున్నాను నేను ట్రైలర్ చూసిన దాన్ని బట్టి. మీకు ఆల్రెడీ ట్రైలర్ హింట్స్ ఇచ్చాను కదా, సో చూద్దాం. ఫయద్ ఫైజల్ గారిని ఎలా చూపించారు, పుష్పని ఎలా చూపించారు, అసలు శ్రీవల్లిని ఈ పాటలో అయినా ఎంతవరకు మనకు చూపిస్తారు, శ్రీలీల డాన్స్ అన్నీ చూద్దాం. సరేనా? నా రివ్యూ కోసం వెయిట్ చేయండి. లవ్ యూ గైస్. సో నేను బుక్ చేసుకున్న థియేటర్ ఇదే అనమాట. వచ్చేసాం థియేటర్ దగ్గరికి. సో ఇంకొక 10 minutesలో నా మూవీ స్టార్ట్ అయిపోయింది. సో మూవీ చూసి రివ్యూ ఎలా ఉంది మీకు ఇస్తానన్నమాట. సో నేనైతే థియేటర్కి వచ్చేసాను. బయట పోలీసులు హడావడి అంతా చాలా ఎక్కువగా ఉంది. ఐ మీన్ ఏమైనా గొడవలు అయితే ఆపుతానికేమో నాకు తెలిసి. రచ్చ కూడా బాగానే ఉంది, విజయవాడలో కన్నా ఇక్కడ కూడా బాగానే ఉంది. సో పైకి వెళ్తున్నాను. ఈ థియేటర్కి మేము ఎప్పుడు రాలేదు కాబట్టి ఏం తెలీదు, వాళ్ళందరినీ అడిగి తెలుసుకుంటున్నాము. చూద్దాం. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను, నా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాను ఫస్ట్. సో థియేటర్ అయితే ఇదే అనమాట. మేము ఎప్పుడు ఇక్కడికి రాలేదు, కొంచెం కొత్తగా ఉంది మాకు. అంటే మనం విజయవాడలో ఇక్కడికి వచ్చి చూడాలంటే కొంచెం ఏదోలా ఉంది. అది బెనిఫిట్ షోకి. సో చాలా మంది ఉన్నారు, నేను ఇంక చెప్పలేను, ఇంకా వస్తుంది రండి. సో ఇదే థియేటర్ అనమాట. నాకు చాలా నచ్చింది థియేటర్, వ్యూస్ అవన్నీ బాగున్నాయి. నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి. అయన్నొద్దు, పాయింట్కి రా. సినిమా స్టార్ట్ అయిపోద్దేమో, మిస్ అయిపోతాను, వెళ్ళిపోదాం. నాకు థియేటర్ చాలా నచ్చింది, చాలా కొత్తగా ఉంది, చాలా స్పేషియస్, 4 screens ఉన్నాయి. నీ హాబీలు కోరికలు తొక్కతలు నాకెందుకురా? ఇట్స్ షో టైం. సో గైస్, నేనైతే ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇప్పుడే. నాకైతే అంటే ఇప్పటి వరకు ఒక్కొక్క సీన్, ఒక్కొక్క గూస్ బంప్స్ వచ్చేసినాయి కొన్ని సీన్స్ అయితే. డాన్స్ వేనమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేనమా ఫైట్ ఇరుకు. అంటే నేనైతే చాలా ఎక్సైట్ అయిపోతున్నాను, అన్నిటికీ అరిచేస్తున్నాను. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ ఆన్ రీచ్ అయిపోయినాయి. అసలు ఇంటర్వెల్ సీన్ అయితే అసలు వేరే లెవెల్. పుష్ప అనుకుంటే ఫ్లేవర్ అనుకుంటే ఫైర్ అస్సలు తగ్గేదేలే. అప్ప అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి. కొన్ని సీన్స్ అయితే అమ్మో
అసలు చెప్తే మీకు స్పాయిల్ అయిపోద్ది, కానీ ఈ రేంజ్లో తీస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సుకుమార్. మైండ్ బ్లాక్ అంతే. మొత్తం చేసేసిన తర్వాత రివ్యూ ఇస్తాను. బై బై. మూవీ చూసేసి వచ్చిన తర్వాత నాకైతే అసలు మైండ్ పోయింది. నాకైతే చాలా నచ్చింది. జెన్యూన్గా చెప్తున్నాను. ఫస్ట్లో అనుకున్నాను 1000 రూపాయలు పెట్టి సినిమాకి ఏంట్రా బాబు వెళ్ళేది, మరి బెనిఫిట్ షోకి కూడా ఇంత ప్రైస్ అమ్ముతున్నారు, మామూలు షోకి కూడా ప్రైసెస్ పెంచారు ఏంట్రా అనిపించింది. కానీ వర్త్ వర్మ, మనం చేసే పనులన్నీ వర్తే వర్మ. వెళ్ళండి ఖచ్చితంగా. సినిమా అయితే మీకు ప్రతి సీన్కి మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ సీన్ బాగాలేదు అని చెప్పడానికి ఏమీ లేదు, అన్ని సీన్స్ బాగున్నాయి. నిజంగానే ప్రతి 10 మినిట్స్కి ఒక హైప్ సీన్ వస్తుంది. అసలు హీరోకి ఇచ్చిన ఎలివేషన్ కానీ అమ్మ పుష్ప అంటే తగ్గేదేలే. సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే కేసీపీడి. సరే కేసీపీడి అంటే ఏంటి? కేసీపీడి అంటే బూతులు పెట్టట్లేదు, తెలుగులో అసలు చెప్పట్లేదు, మంచిగానే చెప్తున్నాను. కేసీపీడి అంటే కొత్తగా చూపించిన పర్ఫార్మెన్స్ డాన్స్ నాకైతే చాలా నచ్చింది. ఈ హైప్ తో వెళ్ళిపోద్ది ఖచ్చితంగా. 2000 CR వెళ్ళిపోయింది అనిపిస్తుంది. 1000 CR కాదు, 2000 CR. ఎందుకంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా, కాదు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఇంకా మీకు ఇంకో సస్పెన్స్ చెప్పలే, చెప్తే బాగోదు. ఇక్కడే అన్ని వినేస్తే మరి ఇంకా యూజ్ ఉండదు కదా. సూసేకి సాంగ్ వచ్చింది ఒకసారి, అంటే మూవీలో ఆ సాంగ్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది అంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కొంచెం షాక్ ప్లస్ ఓకే ఈ సాంగ్ని ఇలా కనెక్ట్ చేశారా అని కూడా అనుకున్నాను. అండ్ నాకు కిసిక్ సాంగ్ కన్నా కూడా ఫీలింగ్ సాంగ్ చాలా నచ్చేసింది. మీరు ఫీలింగ్ సాంగ్లో కేరళ స్టైల్ డ్రెస్సింగ్ వేసుకుంటాడు అల్లు అర్జున్. అక్కడ మీరు గమనిస్తే అల్లు అర్జున్కి కాలుకి దెబ్బ కూడా తగిలింది, ఆయన కూడా అలాగే వేస్తాడు. ఆ దెబ్బ ఎక్కడ తగిలిందంటే మీకు ఎలా అర్థమైందంటే జాతర అంటే అమ్మవారిది వేషం వేసుకుని ఉంటారు కదా బ్లూ కలర్ శారీలో, ఆ షూట్ జరిగినప్పుడు దెబ్బ తగిలింది అనుకుంటా అల్లు అర్జున్ గారికి. ఆ తర్వాత ఈ షూటింగ్ చేసినట్టున్నారు. సో గమనించండి, కాలుకి దెబ్బ కూడా ఉండింది, ఆయన కూడా బాగా చేశారు. అసలు జాతరలో మీరు చూస్తారు, అమ్మో నాకైతే గూస్ బంప్స్. అసలు క్లైమాక్స్ అయితే దేవుడా, నేను ఇలాంటి క్లైమాక్స్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే. ఇంకా చాలా బాగుంది సినిమా. నాకైతే చాలా నచ్చేసింది. అల్లు అర్జున్ గారు యాక్టింగ్కి నిజంగానే నేషనల్ అవార్డు ఇచ్చినందుకు వర్త్. నాకైతే నిజంగా చాలా నచ్చింది. మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో కలిసి. రిమెంబర్ ఇట్, ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా. ఏది ఆలోచించకుండా ఖచ్చితంగా వెళ్ళండి. నేను మూవీ లవర్గా చెప్తున్నాను. ఫస్ట్ నేను ఎలా ఫీల్ అయ్యానంటే, ఎందుకు నేను ఇంత ప్రైస్ పెట్టి టికెట్ తీసుకోవాలి అనే ఫీల్ అయ్యాను. కానీ ఈ ప్రైస్కి నేను సినిమాకి వెళ్ళినా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఆ మనీకి మనం ఏదైతే ఖర్చు పెట్టామో అంతే హైప్ తీసుకుంటాం, అంతే ఎంజాయ్ చేస్తాం. ప్రతి సీన్ మనకి రిలేట్ అయిపోతాం. అరే మనమే పుష్ప అన్నంత ఫీలింగ్ వచ్చింది. నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఎక్కడ ఎండ్ అయిందో మళ్ళీ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇదే సస్పెన్స్ ఏంటనేది నేను ఇంకా చెప్పట్లేదు, ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నా. నేనైతే 5కి 4.5 ఇస్తా. ఈ 5 కూడా ఎందుకు తీస్తున్నానంటే, నాకు కిసిక్ సాంగ్ ఒకటికి ప్లస్ ఫయద్ ఫైసల్ గారిది ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకే అర్థమైందిలే, చూడండి సినిమా. సో దానికి తీసేస్తున్నాం. ఆ రెండే నచ్చలేదు నాకు సీన్స్. మిగతా అంతా సాంగ్ అంటే శ్రీలీల గారి డాన్స్ బాగానే ఉంది, కానీ ఇంకా ఏదో చేయొచ్చు అనిపించింది సాంగ్. సో అదొక్కదాంతో తీసేస్తున్నాం. మిగతా అంతా కూడా వర్త్ వాచింగ్. నాకైతే చాలా నచ్చింది. 4.5 రేటింగ్ ఇస్తున్నాను. సో ప్లీజ్ గో అండ్ వాచ్. సో మీకు కనుక నా రివ్యూ నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆయన టాక్స్. నేను విజయవాడ నుంచి గుంటూరు వచ్చి మరి మీకు రివ్యూ ఇస్తున్నాను. సో కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.